నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ 30, 2025 మంగళవారము. ఈరోజు అత్యంత ప్రభావితమైన రోజు దుర్గాష్టమి అన్నమాట. నవరాత్రుల్లో మనకి దుర్గాష్టమి అమ్మవారి యొక్క అవతారం. అయితే మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి యొక్క దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహము మీ ప్రతి ఒక్కరికి, మీ కుటుంబంలోనూ మీకు అందాలి అని కోరుకుంటూ పంచాంగంలోకి వెడదాము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:09, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:02. ఈరోజు తిథి అష్టమి మనకి సాయంత్రం 6:01 వరకు ఉంది. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం మూల ఉదయం 6:10 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జము సాయంత్రం 4:36 నుంచి సాయంత్రం 6:19 వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 10:53 నుంచి రాత్రి 11:41 వరకు. రాహుకాలం మధ్యాహ్న సమయంలో 3:04 నుంచి సాయంత్రం 4:33 వరకు. యమగండ కాలం ఉదయం పూట 9:07 నుంచి 10:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:33 నుంచి తెల్లవారి 5:21 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 2:55 నుంచి తెల్లవారి 4:38 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మనము గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు బుధుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన స్పష్టత, విజయము, వృద్ధి గోచరిస్తోంది. మంగళుడు తులారాశిలో ఉండడం వల్ల సత్సంబంధాలు ఇటు వ్యాపార పరంగాను, ఇటు దాంపత్య పరంగాను, కుటుంబ పరంగాను సత్సంబంధాలు ఉండబోతున్నాయి. దీంతోపాటు ప్రయాణాలు అన్నీ కూడా సులభంగాను, విజయం పరంగాను, క్షేమంగాను ఉండబోతున్నాయి. అయితే చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషము, శుభకార్యాలు, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగ విషయంలో శాంతి, సమన్వయము ఏర్పడబోతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అనుకోని ఆర్థిక లాభాలు ఇటు వ్యాపార పరంగా, ఇటు ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా కూడా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా లాభాలు ఏమిటి అని సందేహం రావచ్చు. రాజకీయంగా పదవులు కానీ లేదా ప్రమోషన్స్ కానీ, కీలకమైన స్థానాలు తీసుకోవటం కానీ, మీ యొక్క అధిష్టాన వర్గం నుంచి గౌరవ ప్రతిష్టలతో పాటు మంచి పదవులు అలంకరించడానికి ధనపరంగా కూడా విశేషమైన లాభాలు వస్తున్నాయి. అయితే స్నేహాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహితుల ద్వారా ఒక కీలకమైన సమాచారము మీకు అందబోతోంది. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో కార్య అనుకూలత, శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభము. ఆరోగ్యం పట్ల మాత్రము కొంత అంటే అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యము, ప్రయాణాలు కొంత ఇబ్బందికరంగా ఉండబోతోంది. అయితే మీకు గ్రహాల యొక్క అనుకూలత 88% గాను, గ్రహాల యొక్క మిశ్ర ఫలితాలు అంటే అనుకూలత లేని స్థితి 12% గాను గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. మీకు చెప్పదగిన పరిహారము దేవాలయంలో మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు బెల్లాన్ని యథాశక్తి అక్కడ వారికి దానంగా ఇచ్చినట్టయితే, ఒకరికైనా ఇద్దరికైనా దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.